యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. తెలుగులో మనం నేర్చుకున్నది అలాగనే, కానీ ఇంగ్లీష్ తర్జమానుసారంగా చూస్తే ఫర్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుడు మంచివాడు, ఆయన కనికరము, ఆయన దయయు నిరంతరముండును. ఆమేన్. మనం నేర్చుకున్నది యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడు మంచివాడు, ఆయన దయయు కృపయు కనికరము నిరంతరముండును. ఇది సరి అయిన తర్జమలో వస్తున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మనపైన దయ చూపించినందున, దేవుడు మనపైన తన కనికరం చూపినందున మనం ఇకను సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఒక అవకాశం కూడా దేవుడు మనకిచ్చారు. ఆయన ఆరాధించుటకు మనల్ని ఇలా సమకూర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన నెలల్లో కూడిక జరుగుతూ ఉండెను. ఆమేన్. జూన్ నెల ఒకటి మాత్రమే జరగటానికి అవకాశం లేకుండా నేను వేరే దేశంలో ఉండిపోయాను. దేవునికి స్తోత్రం. అయినప్పుడు ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు కృప చూపించారు. మరలా ఈ నెల ఇలా కలిసి ఉండటానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఎంతకాలం ఇలాగను వాక్య ప్రకటన అన్నీ ఇండియా దేశంలో జరుగుతుందో మనకు తెలియదు. ఆమేన్. స్తోత్రం. గనుక దొరుకుతున్న సమయమును సరిగా వినియోగించండి, సద్వినియోగపరచుకునండి. కారణం ఎక్కువ కాలం ఇవన్నీ వినటానికి ఉన్న అవకాశములు దొరకకపోవచ్చు. చట్టపరముగానే ఆమేన్ ఈ సువార్త కూటములు లేదా సువార్త కూడిగలు జరిపించుటకున్న అనుమతియే లేకుండా ఆమేన్ మిగిలిన దేశములు, కొన్ని అరేబియన్ దేశములు చూస్తే అక్కడ ఇతర మతమును లేదా ఇతర వాటి కాల్ జీవిత విధానమును ప్రకటించుటకు అనుమతి లేని దేశములు ఉన్నది. క్రైస్తవ దేశమని చెప్పబడుతున్న అనేక దేశములు ఉన్నది. కానీ ఈ దేశం ఇక ఇప్పటి వరకు ఉన్నది ఏమిటంటే, ఇది అందరికీ స్వతంత్రం ఉన్నటువంటి ఒక దేశం అయినను ఇక ముందుకు పోయే కొలది అలా ఉండకూడదు అని ఈ దేశం హిందువుల దేశం. యాక్చువల్లీ హిందూ అంటేనే అర్థం తెలియని వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హిందూ అంటే ఒక పైదృగమే. దేవునికి స్తోత్రం. మనకు అందరికీ ఉన్నది హైందవ పైదృగం. అదొక మతమే కాదు. కారణం, ఒక మతముకు ఎవరీ అండ్ ఎనీ రిలీజియన్, ఏ మతమైనను ఆ మతముకు మత స్థాపకుడు ఉండాలి, మత నాయకుడు ఉండాలి. స్థాపకుడు నాయకుడు లేని పక్షం మతం కాదు. ఇది ఈ వాటి కాల్ గ్రంథములన్నీ తెలివిగల వారు అందరూ నేర్పిస్తున్న విషయం, ఏ మతమైనను సరే ఆ మతముకు స్థాపకుడు ఉండాలి, నాయకుడు ఉండాలి. మత స్థాపకుడు నాయకుడు లేని పక్షం అది మతం కాదు. స్తోత్రం. అనేక మంది వాళ్ళు ఫామ్ అన్ని ఫిల్ చేస్తున్నప్పుడు రిలీజియన్, హిందూ, కాస్ట్, సో అండ్ సో రాస్తారు. ఎవరికి ఈ మనుషులకి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. స్తోత్రం. ధైర్యంగా మీరందరూ అడగవచ్చు, హిందూ అన్నది మతమేనా? నాట్ అట్ ఆల్. కారణం, మత స్థాపకుడు ఎవరు? అలాగనైతే హిందూ అని మతమును స్థాపించిన వారెవరు? దానికి నాయకుడు ఎవరు? స్థాపకుడు లేని, నాయకుడు లేనిది మతం కాదు, పైదృగం. లేకపోతే ఒక సంస్కృతి. మనకందరికీ ఉంటుంది ఒక సంస్కృతి. సింధు నది తీరమున జీవించిన మనుషులకు అందరికీ కలిగి ఉన్న ఒక సంస్కృతియే హిందూ సంస్కృతి. అదొక కల్చర్. స్తోత్రం. అది తీసుకొని వచ్చి అది మతం అని చెప్పడానికి లేదు. కానీ మనుషులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. లోకంలో ఎలా ఉందంటే, 10 మంది కలిసి చెప్తున్నది ఏదో అది కరెక్ట్ అనుకుంటారు. ఒక్కరు చెప్తే అది కరెక్ట్ కాదు. ఇందుకు ముందు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు మనకు తెలుసు, 400 మెజారిటీ ఒక పార్టీకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టమునే కొంచెం అమెండ్మెంట్ చేయాలని, కొన్ని మార్చాలని ఆలోచన అన్నీ ఉండను. అనుకుంటున్నాను ఏమిటంటే, మెజారిటీ వస్తే చట్టమును మార్చుకోవచ్చు. కానీ బైబిల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. మెజారిటీని బట్టి కాదు, మైనారిటీని బట్టి చట్టం మారింది. అది మీకు అర్థమయ్యే రీతిలో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఉన్నాను. స్తోత్రం. ఎక్కువ మంది చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటున్న లోకం. కానీ ఎక్కువ మంది కాదు, ఏది సత్యమో అది అంగీకరించాలన్నది మనుషులు తెలుసుకోకుండా పోతున్నారు. అందుకు బైబిల్లోనే ఒక వాక్యం ఉంది, నాశనములోనికి పోవు మార్గం
విశాలము, వాటి ద్వారా వెళ్ళువారు అనేకులు. సో అనేకులు ఎక్కడికి వెళ్తున్నారంట? నాశనములోనికి వెళ్తున్నారు. ఆమేన్. నీతి మార్గం నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్న మార్గం ఇరుకైనది, వెళ్ళువారు కొందరే ఉన్నారు. స్తోత్రం. ఆమేన్. ఒక చిన్న ఉదాహరణ నేను ఎల్లప్పుడూ చెప్తున్న ఒక విషయమే. అదేమిటంటే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు నేను వెళ్ళాలని అనుకోండి. ఇక్కడ నుంచి నేను గుంటూరు వెళ్ళాలి. స్తోత్రం. సో నేను గుంటూరు వెళ్ళడానికి నాకు రూట్ తెలియదు. ఇప్పుడు రూట్ కొరకు గూగుల్ మ్యాప్ ఉంది, అది చూసుకుని వెళ్తే చాలు. ఒకనొకప్పుడు మనం ఏం చేసేవారు అంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా ఒక వ్యక్తిని అడిగేవారు కదా, ఎలా వెళ్ళాలండి అని రూట్ మనం అడిగేవారు. మీరు ఎవరిని అడిగేవారు కాదేమో, ఊరు విడిచే వెళ్ళని వారికి ఏం తెలుసు. ఓకే, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. సో మేమందరం ప్రయాణికులం కనుక మేము అనేక ఊరు వెళ్తుంటాం. ఒక్కప్పుడు ఇలా అడిగేవారం, వెళ్ళి పలాని చోటకి వెళ్ళడానికి రూట్ ఏది అని అడుగుతాం. సో అదే రీతిలో ఇప్పుడు ఒక వ్యక్తిని అడిగాను అనుకోండి, ఈ ఫోన్ మ్యాప్ అన్ని పక్కకి పెట్టుకొని నేను ఒక వ్యక్తిని అడుగుతున్నా గుంటూరు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అని. సో ఆయన చెప్తున్నారు, ఇక్కడ నుండి ఇలా వెళ్ళి మీరు వెళ్ళిపోతే ఒక మెయిన్ రోడ్డు వస్తుందండి, అక్కడ నుండి మీరు వెళ్ళవచ్చు. స్తోత్రం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళి కుడివైపు తిరిగితే ఎక్కడికి వెళ్తుంది? గుంటూరేనా? నాకు తెలియదు, నేను అందుకే మేము అడుగుతున్నా. ఇక్కడ మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళాను అనుకోండి, మెయిన్ హైవేకి వెళ్ళాం, అక్కడి నుంచి కుడివైపుకి తిరిగితే ఎక్కడికి వెళ్తాం? రూట్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ? చీరాల వెళ్తుంది. ఎడమవైపు వెళ్తే గుంటూరు వెళ్తుంది. స్తోత్రం. సో నేను అక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళవలసింది గుంటూరు. ఓకే, ఈ వ్యక్తి నాతో చెప్పారు, వెళ్ళండి, అట్లా వెళ్తే మీకు హైవే కనిపిస్తుంది, అక్కడ వెళ్తే మీరు వెళ్ళవచ్చు అన్నారు. నేను ఆ మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చాను. మెయిన్ రోడ్డు వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ రైట్గా ఉండాలి కనుక రైట్ అని చెప్పుకొని నేను కుడివైపు తిరిగాను. కుడివైపు తిరిగి నేను నడుస్తున్నా. అప్పుడు యాక్చువల్లీ నేను ఎక్కడికి వెళ్తున్నాను? చీరాలకే వెళ్తున్నాను. నేను వెళ్ళవలసింది ఎక్కడికి? గుంటూరుకి. సో చీరాలకి నేను వెళ్తూ కొంచెం అడుగు పెట్టి అలా వెళ్తున్నప్పుడు ఒక్క వ్యక్తి పరిగెత్తించి, అయ్యా గుంటూరుకి ఎక్కడికి అని అడుగుతున్నాను నన్ను. నేనేమంటాను? రండయ్యా మనం కలిసి వెళ్తాను, నేను కూడా అక్కడికే అంటారా లేరా? సో నాతో పాటు వచ్చి నా వ్యక్తిని తీసుకొని నేను అట్టు వెళ్తుంటే వేరే ఒక ఫ్యామిలీ వచ్చారు. అయ్యా గుంటూరు వెళ్ళటానికి మేము చెప్తున్నాం, మేము అక్కడికేనండి రండి. ఇప్పుడు ఆ వచ్చిన ఫ్యామిలీ మొత్తం మాతో పాటు కలిసారు. ఇలా పోగ ఇంకా 10 మంది కలిసి ఇంక 20 మంది అయింది. ఒక గుంపు కూడి ఒక 100 మంది కలిసి మేము గుంటూరు వైపే అని అనుకొని చీరాల వైపు మేము వెళ్తున్నాం. ఇలా చీరాల వైపు వెళ్తూ అలా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళినప్పుడు ఇందుకు ముందు రూట్ చెప్పిన ఆయన ఉన్నారు కదా, ఆయన ఒక బైక్ వేసుకొని వచ్చారు అక్కడికి. ఆయన వచ్చి, మీరు ఎక్కడికండి అంటే మేము చెప్తున్నాం, మేము గుంటూరు. అప్పుడు ఆయన చెప్తారు, అయ్యా గుంటూరు ఇది కాదండి, ఇది చీరాల వెళ్ళే మార్గం అని ఆయన అంటున్నారు. ఇప్పుడు మేమందరూ తిరిగి ఆయనకి చెప్తున్నమాట తెలుసా, మీరు ఒక్కరు ఉండి చెప్తే మేము నమ్మాలా? మేము ఇంతమంది వెళ్తుంటేను. హలో, మీకేమైనా అర్థమవుతుందా? ఎవరు చెప్పిన మాట చెల్లుతుంది? ఎక్కువ మంది ఏం చెప్తుందో అదే అందరూ వింటారు. అందుకొరకు ఏం చెప్తున్నాం, మేము ఇంతమంది ఉంటాను, మేము అందరం కలిసి గుంటూరు వెళ్తుంటే మీరు వచ్చి చీరాలంటే మేము ఒప్పుకోవాలా? మీకు తెలియదని ఆయనకుతో చెప్పి మేము గుంటూరు అని అనుకుని చీరాలకే వెళ్తున్నాం. పోయి చేరే వరకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామన్నది పోయి చేరే వరకు తెలియదు. ఇదేనండి ఇప్పుడు లోకముకున్న ప్రాబ్లం. ఆమేన్. అందరూ పరలోకమని అనుకుంటున్నారు, అందరూ మోక్షమని అనుకుంటున్నారు, అందరూ నిత్యరాజ్యం అని అనుకుంటున్నారు, అందరూ ప్రయాణం చేస్తూనే ఉన్నారు జీవిత ప్రయాణం. కానీ అనేకులకు తెలియట్లేదు ఏది సత్యమని. అందుకే భూమి యొక్క మధ్య భాగములో దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఒక్క ఆయన దిగి వచ్చి నిలబడి చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోక తండ్రి యొద్దకి రాలేరు. అప్పుడు అందరూ కలిసి తీర్మానం తీసుకున్నారు, ఈయన ఒక్కరే ఇలా చెప్తుంటే ఈ ఒక్కరిని లేకుండా చేద్దాం. అందుకొరకు ఆ మార్గం చూపిన సత్యమైన
జీవమైన యేసుక్రీస్తు వారిని వారు సిలువలో కొట్టి చంపారు. వారు అనుకున్నారు ఆగిపోయింది, ఇక సత్యం చెప్పేవారు లేరు, వెలుగు చూపేవారు లేరు, మార్గం చూపించేవారు లేరు, జీవములోనికి తీసుకొని పోయేవారు లేరు అని అనుకున్నటప్పుడు మూడవ దినం మరణం నుండి అజేయుడై ప్రభు అయిన యేసు తిరిగి లేపబడ్డారు. ఓ గట్టిగా చప్పట్లోటి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా లేచిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను పక్కకి పిలిచి చెప్పారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించదనో వాటన్నిటిని గైకొనమని అనేకులకు బోధించుడి, లోకమంతయు వెళ్ళుడి, వారందరిని శిష్యులుగా చెయ్యుడి అన్నారు. ఎందుకొరకు శిష్యులుగా చెయ్యాలి? ఈ వాక్యమును అనగా నిత్య రాజ్యం చేరుటకు, నిత్య జీవం పొందుటకు, సత్యములో నడుచుటకు, వెలుగు కలిగి ఉండటానికి మార్గం నేనొక్కరేనని, యేసు ఒక్కరేనని అందరికీ తెలియచెప్పుడి అన్నారు. స్తోత్రం. అలా తెలియచేయుట కొరకు ఆయన అపోస్తలులను నియమించి పంపించారు. అలా అపోస్తలులను నియమించి పంపిస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వపు వారు, ఆనాడు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, యూదులు, రోమియులు అందరం కలిసి ఏం చేశారంటే ఈ అపోస్తలైన వారందరిని ఒక్కరొక్కరుగా చంపటం మొదలుపెట్టారు. 12 అపోస్తల్లో 11 కూడా వారు హతము చేసినను సువార్త మాత్రం ఆగలేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే చరిత్రం చెప్తున్నది, దాదాపు 72 కోట్ల మంది వ్యక్తులు యేసుక్రీస్తు నామమును బట్టి హతసాక్షులై మారినను ఈ సత్యం ప్రకటింపబడుతూనే ఉన్నది. హల్లెలూయా. ఇది సత్యమే. ఎవరు ఎలా ఆపటానికి ప్రయత్నం చేసినను సత్యమును ఆపటం, సత్యమును కప్పటం, సత్యమును లేకుండా చెయ్యటం మనుషులకి ఎవరికి సాధ్యం కాదు. సత్యమేవ జయతే, సత్యమే ఎల్లప్పుడూ జయించును. హల్లెలూయా. ఆమేన్. సో ఈ లోకం అనుకుంటున్నది ఏమిటంటే మనం ఎక్కువ మంది ఉన్నాం, ఎక్కువ మంది ఉన్నందున మేము చెప్తున్నది కరెక్ట్. స్తోత్రం. మనం పరిశుద్ధ బైబిల్లోనికి వెళ్దాం. కొన్ని వాక్య భాగములు మనం చూద్దాం. అందుకొరకు దానియేల్ ప్రవచన గ్రంథంలోనికి మనం స్ట్రైట్ వెళ్దాం. దానియేల్ ప్రవచన గ్రంథం. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం మొదటి వాక్యం. యూదా రాజువైన యెహోయాకీము యొక్క ఏలుబడిలో 3వ సంవత్సరమున ఏ రాజు? బబులోను రాజు. ఇది మర్చిపోకూడదు. ఒక్కొక్క దానికి అర్థం ఉన్నది గనక గ్రహించుకొని ఉండాలి. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. మీరు వింటే చాలు, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. యూదా రాజు, బబులోన్ రాజు. హలో, 2 రాజుల గురించి అక్కడ రాసి ఉంది కదా? ఉందా లేదా? మీకు వినబడలేదు? అమ్మ ఒక్కసారి చదవండి. ఆ మైక్ తీసుకుని చదవండి. యూదారాజగు యెహోయాకీం. స్తోత్రం. యూదా రాజు అయిన ఒక, ఇది చరిత్రమే. యూదా రాజు అయిన యెహోయాకీం అని ఒక వ్యక్తి, అతని ఏలుబడిలో 3వ సంవత్సరం వచ్చినప్పుడు బబులోన్ రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానికి ముట్టడి వేసెను. వేగ అని తర్వాత ఉన్న చరిత్రం ఉన్నది. మన దానిలోనికి వెళ్ళే మునుపు అక్కడ ఏదో జరిగితే మనకేంటి అని ఆలోచిస్తారు కదా. స్తోత్రం. ఇది ఎక్కడో జరిగిన కార్యం, మనకేంటి? మీకు ఆలోచన వస్తుందా లేదా నాకు తెలియదు, నాకు వస్తూ ఉండదు. స్తోత్రం. బైబిల్లో ఉన్న ఏదైనా చదివేటప్పుడు ఆమేన్, ఎక్కడో ఏదో ఒక కార్యం జరిగితే నాకేంటి? ఇజ్రాయేల్లో ఏదో ఒకటి జరిగింది, సో వాట్, నాకేం జరుగుతుంది? అదే కదా విషయం. మీరు చెప్పండి. ఆమేన్. మీరు ఇక్కడ ఉండి వింటున్నారు. ఆమేన్. పలాని చోట్ల ఆహారం లేకుండా చాలామంది చచ్చిపోతున్నారు.
మీరు ఇక్కడ ఉండి యేసులో నేను ప్రార్థన చేస్తాను, అన్నీ అయిపోయిన తర్వాత మీరు పోయి భోజనం చేస్తారా లేరా? చెప్పండి, మీరు పోయి భోజనం చేస్తారా లేరా? అన్నీ వింటారు, అన్నీ అయిన తర్వాత మీరు మీ కార్యం చేస్తారా లేరా? వారికి ఆహారం లేనది మీరు ఆహారం లేకుండా ఉంటారా? స్తోత్రం. మాకు వ్యక్తిగతంగా తెలిసిన ఒక విషయం కూడా ఉన్నది. స్తోత్రం. ఎక్కువ దూరంలేం కాదు, పక్కన నరసరావుపేటలో జరిగిన ఒక కార్యం. ఆమేన్. మాకు బాగా దగ్గరగా ఉన్న ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయారు. వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుమార్తె, జోషి గారికి తెలుసు, నేను అది ఎవరు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కోరట్లేదు. ఆ వ్యక్తి యొక్క కుమార్తె డ్రైవర్ని తీసుకుని రండి వెళ్దామని చెప్పుకొని టౌన్కి వెళ్ళారు. అప్పుడు ఆ బండిలో నా చెల్లి కూడా ఉండను. సో డ్రైవర్తో పాటు టౌన్కి వెళ్ళేటప్పుడు ఈ నా చెల్లి ఏమనుకున్నారంటే, చనిపోయిన వ్యక్తి నిమిత్తమై ఏదైనా ఒక విషయం కొరకు వెళ్తున్నారేమో, మేమైతే మిగిలిన సమాధి కార్యక్రమం ఏర్పాటు అన్నిటి కొరకు మేము ప్లాన్ చేస్తున్నాం. ఈమె డ్రైవర్ని తీసుకుని వెళ్ళారు, ఒక బిర్యానీ ఆర్డర్ చేశారు. స్తోత్రం. నా చెల్లి నాతో చెప్పిన మాట నాకు షాక్ అయింది. మేమే బాధపడుతూ తోడుగా నిలబడి ఏదైనా చేయాలని అనుకుంటే ఆ వెళ్ళిన వ్యక్తి ఏం చేశారంటే బిర్యానీ ఆర్డర్ చేశారు. అంటే ఎవరు చచ్చిపోయినా ఏంటి, మనం బిర్యానీ తినాలి. హలో, మీరు ఆ గ్రూప్ అని నేను చెప్పలేదు, కొందరు ఉంటారేమో, అది నాకు తెలియదు. స్తోత్రం. ఏదైనా కానీ ఎవరికి ఏది జరిగినా మన విషయం మనం చూసుకుంటామా లేదా? కొందరికి ఇల్లు లేదని నేను చెప్పిన మన ఇంటి నుండి బయట ఉంటారా? మనం ఇదన్నీ వింటాం, కానీ అదే సమయం మనకొక ఇల్లు వస్తుంది అంటే అది మనం ఆలోచిస్తాం. మనకేదైనా ఉంది అంటే మనం ఆలోచిస్తామా లేదా? మీకు అర్థమయ్యే వేరొక యాంగిల్లో చెప్తాను. కొంచెం ముందు మీరు ఓటు వేసేటప్పుడు మీకేమొచ్చు నేను ఆలోచించే కదా ఓటు వేసారు. హలో, అవునా కదా? కానీ ఎదురుచూపు మొత్తం పోయింది కదా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పోయిన నెల నేను ఇక్కడ వచ్చి మెయినర్లో వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ వెనకున్నారు ఒకరు సుశీలమ్మ గారు. నేను సుశీలమ్మ గారిని అడిగాను, ఓటు వేసారా, ఎవరికి వేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటే తను ఒక మాట చెప్పారు, ఎవరు గెలుస్తారో అదన్నీ దేవునికి, నేను నా పార్టీ చేసానన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఏమే అదన్నీ వేరే విషయం. మనం ఎల్లప్పుడూ ఒకటి ఆలోచిస్తుంటాం, మనకి ఏమి దొరుకును. అందు నిమిత్తం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యమును వ్యక్తిగతంగా మారుస్తే అది మనలో వర్తిస్తుంది. స్తోత్రం. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను, అది ఇశ్రాయేల్తో చెప్పారు. అంటే మనకది అప్లికేబుల్ అవుతుందా? లేదు. ఆ వాక్యం, ఆ ఇశ్రాయేల్, ఆ యాకోబు నేనే అని నమ్ముతూ నేను ఆ స్థాయిలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యం నాలో వర్తిస్తుంది. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడలో, అది ఏదో ఒక వ్యక్తి అని అనుకుంటే మిగిలిన వాక్యములన్నీ మన కొరకేనా? కాదు. సర్వోన్నతిని చాటున నివసించు నేను, అది నేనే అని నా కొరకని మారుస్తే తర్వాత ఉన్న వాగ్దాన వచనములు మొత్తం మన కొరకు అప్లికేబుల్ అవుతుంది. ఆమెను చెప్పని వారిని క్షమించి ఆమెను చెప్తున్న వారిని ఆశీర్వదించి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నేను ఈ మధ్యలో ఇలా నేర్చుకున్నాను. స్తోత్రం. అన్ని దేవునికి చెప్పడమే బెటర్ మనుషులకి చెప్పడం కంటే. హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్. అయ్యా, వాక్యం బాగా వింటున్నారు కదా, వింటున్నారు కదా, మంచిది. కానీ వచ్చినది వృధా పోకూడదు. స్తోత్రం. శ్రద్ధగా వినండి. సో వాక్యం మనం చదువుతున్నప్పుడల్లా మన కొరకు ఏమున్నదో మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నది యూదా అనే ఒక దేశముకు ఒక రాజు ఉండను. ఆ రాజు పేరు రాయబడి ఉన్నది ఎవరంట? యెహోయాకీం. వ్యక్తుల పేరు మీరు కరెక్ట్గా తెలుసుకోకపోయినా ఏం పర్వాలేదు, సబ్జెక్ట్ ఒకటి తెలుసుకుంటే చాలు. ఈ సమయమున బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్ వచ్చి యెరూషలేముకు వ్యతిరేకంగా వచ్చారు. యెరూషలేముకు ముట్టడి వేశారు. ఓకే, యూదా రాజు,
రాజు అంటే ఎవరండి? అధికారం గలవారు. చాలా సింపుల్. రాజు అంటే ఎవరు? అధికారం గలవారు. స్తోత్రం అని చెప్పుకొని పక్కన ఉన్నటువంటి వేరే ఏదో రాజుని చూసుకొని ఆ రాజు అధికారం కాదు, అది పేరు. రాజు అని పేరు పెట్టేవారు ఉంటారు, కానీ రాజుగా నియమింపబడిన అధికారం గలవారు ఉంటారు. ఈ కాలంలో ఎక్కువ మంది అటువంటి వారు లేరు. ఒక్కానొక్కప్పుడు మన దేశంలో ఉండెను. మీ ముఖభావం చూస్తే మీరు ఈ దేశంలో చెందిన వారి కారంటుంది. హలో, తెలుగువారు కాదా? హలో, మీరందరూ తెలుగువారేనా? నేను చెప్తున్న తెలుగు అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఈ దేశంలో ఒక్కప్పుడు రాజులు ఏలెను. అవునా కదా? మీరేంటి ఈ సమాధిలో నాటిన సిలువలు లాగా కూర్చున్నారు? స్తోత్రం, స్తోత్రం. ఒక్కప్పుడు ఈ దేశంలో రాజులు ఉండను కదా, ఇప్పుడు రాజులు లేరు, రాజకీయం వచ్చింది, అది అరాజకీయం అయింది. స్తోత్రం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏదైనాను, ఒక్కప్పుడు రాజులు ఉండరు. వేరే అనేక దేశములకు ఇప్పుడు కూడా రాజులు ఉంది. ఆఫ్రికన్ దేశంలోను, అరేబియన్ దేశంలోను ఇప్పుడు కూడా రాజులు ఉన్న దేశంలో ఉన్నది. అట్టి దేశంలో నేను వెళ్ళి ఉన్నాను కనుక రాజులు ఉన్న దేశముకును ప్రభుత్వపు పరిపాలన ఉన్న దేశముకున్న వ్యత్యాసం కూడా చూసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, ఏదైనాను ఆ కాలములో యూదా దేశముకు ఒక రాజు ఉండను. ఈ యూదా దేశం అంటే ఇస్రాయేల్ దేశంలోనే దేశం రెండుగా విభాగింపబడిపోయి, ఒకటి ఇస్రాయేల్ అనియు ఒకటి యూదా దేశం అనియు రెండు విడిపోయిన కాలం. విడిపోవటానికి ఉన్న కారణం ఏమిటంటే, దావీదు అని రాజునకి జ్ఞానం గల ఒక కుమారుడును, సలోమోన్ రాజు. సలోమోన్ రాజునికి అసలు జ్ఞానమే లేని ఒక కుమారుడు పుట్టాడు. స్తోత్రం, అర్థమవుతుందా? దావీదని వ్యక్తికి సలోమోన్ అని జ్ఞానం గల కుమారుడును. ఆ సలోమోన్ రాజ్యమే లేరు, కానీ సలోమోనికి జ్ఞానమే లేని ఒక కుమారుడు పుట్టారు. అందుచేత తండ్రికి జ్ఞానం ఉన్నందున కొడుకుకి జ్ఞానం ఉంది అని అనుకోకూడదు. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్. అది ఈ కాలంలోనే రాజకీయ నాయకుల్లో కూడా వర్తిస్తున్న విషయమే నేను చెప్తున్నాను. తండ్రికి జ్ఞానం ఉన్నందున కొడుకుకు ఉందని అనుకోకూడదు. హలో, తండ్రి నీతిమంతుడై ఉండినందున కొడుకు ఉంటారని అనుకోకూడదు. స్తోత్రం. తండ్రి మేలు చేయువాడు అయినందున కొడుకు మేలు చేస్తారని అనుకోకూడదు. మీరేంది అందరూ డల్గా ఉన్నారు? అర్థమవుతుందని నేను చెప్తున్నది. స్తోత్రం, స్తోత్రం. సో తండ్రి బాగానే ఉన్నారు అని చెప్పి కొడుకు బాగానే ఉన్నారని లేదు. ఇక తండ్రి చాలా చెడ్డవాడై ఉన్నటువంటి తండ్రికి పుట్టిన మంచి కొడుకుల గురించి కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. భయంకరమైన అక్రమము అతిక్రమం చేసినటువంటి తండ్రికి పుట్టినటువంటి రాజు అయిన యోషియా రాజు తన తండ్రి మార్గంలో నడవలేదు, కానీ దావీదు తండ్రి యొక్క మార్గంలో నడిచినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. స్తోత్రం, ఆమేన్. గనుక తండ్రిని బట్టి కుమారుడు ఉంటారని అనుకోకూడదు. ఒక్కొక్కరు వ్యక్తిగతముగా పుట్టినటువంటి దైవీగముగా ఉద్దేశం ఉన్నవారు ఉంటారు, దేవుని ఉద్దేశం తొలగిపోయిన వారును ఉంటారు. ఇక్కడ యూదా రాజు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ సలోమన్ రాజుకి పుట్టిన వివేకం లేని, జ్ఞానం లేని రాజు ఏం చేశారంటే, ఆ దేశంలో ఉన్న పెద్దల మాట వినలేదు, జ్ఞానం గల ఆలోచన చెప్పు వారి మాట వినలేదు. మారుగా యవనస్తులుగా ఉండి తనతో పాటు ఆడుకొని తిరిగినటువంటి వారి మాట విన్నారు. అందునిమిత్తం సత్యం గ్రహించలేదు, జ్ఞానమును వర్తించలేదు. స్తోత్రం. నిద్రపోతున్న వారికి మాత్రం వందనాలు, మీకు మాత్రం ఉన్న వందనాలే. స్తోత్రం, స్పెషల్ అది. స్తోత్రం, స్తోత్రం. కొంచెం శ్రద్ధగా వినండి. ఆమేన్. ఈ దేవుని స్తుతించుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. గట్టిగా దేవుని స్తుతించుకొని మహిమపరచుకొని ఉండండి. స్తోత్రం. మనం వచ్చిన నిద్రపోవడానికి మనకి ఇల్లు ఉంది కదా, ఆమేన్. మనం ఇక్కడ వచ్చి కూర్చున్నది నిద్రపోవటానికి కాదు. ఎందుకు వచ్చారో పర్పస్ మర్చిపోకండి. హోటల్లో ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి, హోటల్కి ఎందుకు వెళ్తుంటా కదా, డైనింగ్ టేబుల్లో పోయి నిద్రపోతుంటే అదైనా తట్టి లేపి ఏమంటాం, అయ్యా
నిద్రపోవటానికి ఉన్న స్థలం ఇది కాదు, అది లాడ్జ్కి వెళ్ళాలి లేదా ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు? భోజనం చేయటానికి. అవునా కాదా? స్తోత్రం. అలా అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం వినటానికి. స్తోత్రం. ఇప్పటి వరకు పాడుతూ ఉండనయ్యా, ఇప్పటి వరకు స్తుతిస్తూ ఉండను, ఇప్పుడే మీరు వాక్యం స్టార్ట్ అవగానే నిద్రపోయింది. స్తోత్రం. హోటల్లో వచ్చిన వ్యక్తి చెప్తున్నారు, నేను ఆర్డర్ చేశానండి, సప్లయర్తో మాట్లాడాను, ఆర్డర్ ఇచ్చాను, అన్నీ ఓకే, కానీ అన్నం వచ్చినప్పుడు నిద్రపోయాను అంటే అర్థం ఉందా? సో గ్రహించండి. స్తోత్రం. అలా దేశములో ఉన్న జ్ఞానుల మాట వినకుండా పోయినందున, వివేకం లేకుండా పోయినందున, అవగాహన లేకుండా పోయినందున, రెహోబయాం అనే ఆ సొలొమోను ఒక కుమారుని కాలములో దేశం రెండుగా చీలిపోయి, దావీదుతోనూ తన కుమారుతోనూ తన కుటుంబంతోనూ మనకు బంధమే, రిలేషన్ ఏదీ లేదని చెప్పుకొని కట్ చేసి కొందరు వెళ్ళిపోయారు. అందునిమిత్తం ఇశ్రాయేల్ అనియు యూదయ దేశం అనియు రెండు దేశముగా అది విడిపోయింది. ఇక యూదయ గురించి చెప్తాను. యూదా అని మాటకే అర్థం స్తుతి. ఆమేన్. యాకోబు భార్య అయిన లేయా నలుగురు కుమారులను కన్నారు. మొదటి కుమారుని పేరు రూబేన్, రెండో కుమారుని పేరు షిమెయోన్, మూడో కుమారుని పేరు లేవి, నాలుగో కుమారుని పేరు యూదా. ఈ యాకోబునికి ఇంకొక భార్య కూడా ఉండను, అది వేరెవరు కాదు, లేయా ఒక సహోదరి అయిన రాహేల్. యాక్చువల్లీ యాకోబు ఏం చేశారంటే రాహేల్ను ప్రేమించారు. రాహేలు చూడటానికి కొంచెం కూడా సౌందర్యవతి అయి ఉండను. రాహేల్ ఒక కన్ను కొంచెం కూడా శోభగలదై ఉండను. స్తోత్రం. మేబీ ఈ లేయా ఒక కన్ను కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు. స్తోత్రం. పనసపండు వైపు చూసేటప్పుడు కొబ్బరి చెట్టుకు పోయే కన్ను కావచ్చు. స్తోత్రం. అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోండి. ఓకే, ఏదైనాను ఈ లేయా కన్ను రాహేల్ కన్ను లాగా ఉండలేదు గనుక, స్తోత్రం. కొందరు ఉంటారు కదా ఇలా చూస్తారు చూసేటప్పుడు, ఏదో ఏమైనా మనకు తెలియదు, నేను అక్కడ లేను స్థలములో, అందుకొరకు నాకు కరెక్ట్గా తెలియదు. స్తోత్రం. ఫోటో కూడా చూడలేదు. ఓకే, ఏదైనాను. సో ఈ రాహేల్ సౌందర్యవతి అయిన అందున బాహ్య సౌందర్యం చూసి యాకోబు ప్రేమించారు. బాహ్య సౌందర్యం చూసి ప్రేమించిన ఆ స్త్రీ, ఆ రాహేల్ చివరికి వారి సొంత ఇంటిలో చేరకుండా, యాకోబు ఇంటికి చేరగ మునుపు మార్గ మధ్యలో బెత్లెహేం పక్కన ఎఫ్రాతా వచ్చినప్పుడు ఆమె చనిపోయినట్టుగా చరిత్ర చెప్తున్నది. కారణం ఏమిటంటే యాకోబుతో పాటు బయలుదేరి వస్తున్న సమయం గ్రహ విగ్రహములను ఆమె తీసుకొని వచ్చింది అని కూడా బైబిల్లో ఉంది. అర్థం, బాహ్య సౌందర్యం ఉన్నందున స్వభావం బాగానే ఉండాలని లేదు. స్తోత్రం. అర్థమవుతుందా? సౌందర్యం అయితే బాహ్యంగా చూడటానికి చాలా బాగానే ఉండవచ్చు, కానీ లోపల ఉన్న ఆలోచన మొత్తం విగ్రహములు అని ఉండవచ్చు. స్తోత్రం. ఏదైనాను అది చరిత్ర చెప్తున్నది. రాహేల్ చనిపోయింది, అది వేరే విషయం. ఈ లేయా అనే వ్యక్తిని యాకోబని భర్త ఎక్కువగా ప్రేమించలేదు. ఆయనను తను భర్త అనే తన డ్యూటీని నెరవేరుస్తూ వస్తూ ఉండదు. ఈ కారణమును బట్టి ఆమె గర్భవతి అయింది. ప్రేమ అయితే లేదు. స్తోత్రం. కానీ వారి మధ్యలో ఉన్న రిలేషన్ ఉండను, అందునిమిత్తం ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఈ లేయ కోరుతున్నది ఏమిటంటే, నా మీద భర్తకి ప్రేమ ఉండొచ్చేమో అని ఒక్కొక్క కుమారుని కనేటప్పుడు ఆమె చెప్పిన మాట, ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తారు. కానీ దొరగల. రెండో కుమారుని కన్నటప్పుడు చెప్పారు, తప్పకుండా ఇప్పుడు నా భర్త నాతో ఉంటారు. దొరగల. మూడో కుమారుని కన్నప్పుడు చెప్పారు, ఇప్పుడు నా భర్త నన్ను హత్తుకుంటారు. దొరగల. నాలుగో కుమారుని కంటున్నప్పుడు ఆమె చెప్పిన మాటే, ఇప్పుడు భర్త ప్రేమించినను, భర్త నా యొద్దకి రాకపోయినను, నన్ను ద్వేషించినను, అదేది నాకు విషయం కాదు, నేను యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టాను. హల్లెలూయా. అతనికి యూదా అని పేరు పెడుతున్నప్పుడు యెహూదా అని మాటకి అర్థం స్తుతి అని అర్థం, ప్రైజ్. దేవుని స్తుతించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ పేరు పెట్టాను. స్తోత్రం. అనగా యూదా అంటేనే స్తుతి అని అర్థం. ఆమె. సో ఇప్పుడు యూదా రాజు. ఇప్పుడు మనం ఎలా గ్రహించుకోవాలి? స్తుతిలోనే ఒక రాజు, స్తుతిస్తున్న రాజు. ఆమేన్. ఈ స్తుతిస్తున్న రాజునికి వ్యతిరేకంగా ఎవరు వచ్చారంట?
ఎవరు వచ్చారు? బబులోన్ రాజు. ఈ బబులోన్ ఒక ప్రారంభం ఎక్కడ నుండి చూస్తే మనం ఆది కాండంలోనే మనకు కనిపిస్తుంది. నిమ్రోద్ అని ఒక వేటగాడు ఉండను. నోవాహు కాలం తర్వాత, నోవాహు కాలంలో జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయింది. నోవాహు తన భార్య, ఆమె పేరండి నోవాహు భార్య పేరు ఈ చర్చిలో ఉన్న నోవాహు భార్య పేరు చెప్పకూడదు, బైబిల్లో ఉన్న నోవాహు భార్య ఏంటి చెప్పండి. మీరు తెలియదు కదా? స్తోత్రం. సంబడి సార్ పేరు రాయలేదా? పేరు రాసి ఉందా లేదా? ఉంది. ఎవరు చెప్పారు ఉందని? ఎక్కడ ఉందమ్మా? పేరుందా బైబిల్లో? అయితే నాకు చూపించాలి, నాకు అనిపించలేదు. బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు. బైబిల్లో రాయబడలేదు. నోవాహు ఒక భార్య పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ మేము ఇప్పుడు తర్జమ చేస్తున్న పుస్తకంలో ఉంది, నీతి గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. ఆ కాలంలో చరిత్రలో జరిగిన విషయములన్నీ ఏమేమి ఉండను అని లిఖితం చేసినటువంటి ఇంకొక పుస్తకం ఉన్నది. అది మేము తెలుగులోనికి తర్జమ చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఇండియన్ భాషలోనికి వస్తుంది, ఇప్పటివరకు రాలా. సో ప్రత్యేకంగా ప్రార్థన చేయండి త్వరగా వచ్చినట్టుగా. దానిలో పేరుంది, వయస్సు ఉంది, అన్నీ ఉంది. స్తోత్రం. ఒకటి కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫ్యాక్ట్ ఉన్నది. నోవాహు భార్య నోవాహు కంటే వయస్సు ఎక్కువ ఉన్నటువంటి స్త్రీ అయి ఉండను. స్తోత్రం. ఆమె పేరు నయమా. నయమా. స్తోత్రం. నయమాన్ కాదు, నయమా. నయం NAAMAH. నయమా. నయమా. ఓకే. సో నోవాహు భార్యయు ఇద్దరైంది కదా, షేమ్, హామ్, యాఫెత్ అని ముగ్గురు కుమారులు. వారు భార్యలు కలిపి 8 మంది మాత్రం కాపాడబడ్డారు. మిగిలిన వారందరూ నాశనపై అయిపోయారు. ఇది జలప్రళయకాలం. ఈ కాలం తర్వాత షేమ్, హామ్, యాఫెత్ అని ముగ్గురు కుమారుల నుండి ఆ పిల్లలకు పుట్టినటువంటి పిల్లలు చరిత్ర బైబిల్లో రాయబడి ఉన్నది. వారిలో నుండి వచ్చిన ఒకరే నిమ్రోద్ అనే ఒక వేటగాడు. నిమ్రోద్ ఏం చేశారంటే, ఇక దేవుడే మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేసినను మనం నశించిపోకూడదు. స్తోత్రం. దేవుడు నశింపజేస్తే మనం ఉంటామా? స్తోత్రం. విజయవాడలో మంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం, రేపు కొండ పడిపోతే? స్తోత్రం. కేరళలో 2018 సంవత్సరం వరద వచ్చినప్పుడు రాష్ట్రాలు మొత్తం నీళ్ళతో కప్పబడి ఉండను. అనేక ధనవంతులైన వారు ఒక్క పూట ఆహారం దొరకకుండా చనిపోయారు. ధనవంతులు. 2000 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో వరద వచ్చినప్పుడు నేను ఉండను. అప్పుడు చిలకలూరిపేట నుండి గర్నపుడి అనే గ్రామంలోనికి సువార్త చెప్పడానికి వెళ్ళిన నేను తిరిగి చిలకలూరిపేట చేరినది 3వ రోజు. తిరిగి రావడానికి ఆవల చిలుపేటకి వస్తున్న ఆ వాగు అప్పుడు దాటి ప్రవహించినందున తిరిగి రావడానికి కుదరకుండా అక్కడ దిగి మేము పొలముల ద్వారా నడిచి వేరొక ఊరికి పోయి అక్కడ స్టే చేసి 3వ రోజే మేము తిరిగి వచ్చాము. ఈలోగా తూర్పు మాలపల్లిలో ఉన్న కొంతమంది సహోదరులు డిక్లేర్ చేశారు, జార్జ్ గారు పోయారు. నిజమేనండి. మేము తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు సజీవంగా ఉన్నారా అనేది వాళ్ళకు షాక్ అయింది. దేవునికి స్తోత్రం. అంత ఈజీగా పోవరని స్తోత్రం. ఆమేన్. పని ముగించే వెళ్తాను. దేవునికి స్తోత్రం. అందుకు ముందు ఎవరు పంపినా వెళ్ళలేం, ఆయన పిలిస్తేనే తప్ప. ఓకే. సో బబులోన్ వారు చెప్పిన మాట ఏమిటంటే, అనగా నిమ్రోద్ వాళ్ళు చెప్పిన మాట, మనం ఒక పెద్ద పట్టణం కడతాం. ఎటువంటి పట్టణం అంటే అది ఆకాశం మట్టుకు ఎత్తైనదై ఉండాలి,
దీనిలో మనం ఎక్కి పైకి వెళ్ళి అలా ఉండిపోతే ఎట్టి ప్రళయం వచ్చినను మునిగిపోకూడదని కట్టడం మొదలుపెట్టారంట. చరిత్రం చెప్పుచున్నది ఏమిటంటే, వారు కట్టుబడి ప్రారంభించి పైకి వెళ్ళినప్పుడు దాని ప్లాన్ ప్రకారం 11 కిలోమీటర్ ఎత్తైన బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేశారంట. 11 కిలోమీటర్. భూమిలోనే ఇప్పుడు ప్రస్తుతం ఎత్తైన బిల్డింగ్ ఎక్కడ ఉందంటే దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అని ఒకటి ఉంది. అది 1 కిలోమీటర్ కూడా లేదు. అంటే అర్థం, ఇంత సాంకేతిక విద్య అన్నీ ఉన్నప్పుడు, ఇంతమంది ఇంజనీర్స్ అని ఉన్నప్పుడు, అన్ని రకాలైన సౌకర్యములు ఉన్న ఈ కాలంలోనే 1 కిలోమీటర్ ఎత్తైన బిల్డింగ్ కట్టడానికి మనిషికి చాలా కష్టమైంది. కొందరు ఇంకా దానికంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఏది లేని కాలంలో నిమ్రోద్ ప్లాన్ చేశారు 11 కిలోమీటర్. నేను దాని గురించి ఉన్న చరిత్రం నీతి గ్రంథంలో ప్రకారం నేను చదివి గ్రహించేటప్పుడు ఒకటి అర్థమైంది. ఇటుక సిద్ధపరిచింది పట్టుకొని కొందరు పైకి వెళ్తే వచ్చే సంవత్సరమే తిరిగి వచ్చేది. ఒక కుటుంబం మొత్తం ఇటుకలు పట్టుకొని పైకి వెళ్తారు కట్టడానికి. వీరు వెళ్ళిపోతే ఇంకా తిరిగి వచ్చేది నెక్స్ట్ సంవత్సరం అంట. అదివరకు వెళ్ళటమే పైకి. అప్పుడు అది సాధారణ బిల్డింగ్ కాదండి, అసాధారణమైనటువంటి బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఆ కాలంలో ఇటుక ఏదైనా స్లిప్ అయి కింద పడిపోతే వాళ్ళు అంగలార్చేవారంట, ఏడ్చేవారంట. మనిషి కింద పడి చచ్చిపోతే పట్టించుకునేవారు కాదంట. ఇటుకకి అంత విలువ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు కూడా పోగా మనిషికి విలువ లేకుండా మెషిన్కి విలువ వచ్చిన కాలం. ఇప్పుడే మనకు తెలుసు కదా, తల్లి ఫోన్ ఇవ్వలేదని కుమారుడు తల్లిని చంపెను. సో తల్లి కంటే దేనికి విలువ వచ్చింది? స్తోత్రం. వింటున్న కొంతమంది తల్లిలు తీర్మానం తీసుకున్నారు, కుమారుడు అడగగానే ఫోన్ ఇచ్చేద్దాం. ఇదన్నీ మనకు చుట్టూ జరుగుతున్న విషయం చెప్తున్నాను. స్తోత్రం. ఆమేన్. నడపటానికి కారు అడిగితే డాడీ ఇవ్వలేదని డాడీ ఇంటిలో బయట నుండి మాట్లాడుతున్నప్పుడు కుమారుడు దిగి రివర్స్ తీసారు, డాడీనే క్లియర్ చేశారంట. ఇది ఇప్పుడు జరుగుతున్న కాలం. సో దేనికి విలువ ఎక్కువ? మనిషికి కాదు. ఇక మన రాజకీయ నాయకులందరూ బోధిస్తున్నది అదే కదండి. మనుషులకు కాదు విలువ, ఓటు వేసిన మనకు కాదు విలువ, పట్టణముకు విలువ, సాంకేతిక విద్యకి విలువ, వీటికి విలువ ఉన్నది, మనిషికి విలువ లేదు. సో ఆ కాలం తిరిగి వచ్చిన కాలం ఇది. నీకు కొంచెం కనెక్షన్ ఇప్పుడు దొరుకుతుంది. యూదా రాజు అనగా స్తుతికి రాజు అయి ఒకరుండను. ఆమేన్. ఆ కాలంలోనే బబులోన్ రాజు, ఈ బబులోన్ గురించి చెప్తున్నారు. సో నిమ్రోద్ ఏం చేశారంటే పట్టణం కట్టి చెప్పారు, మనం పట్టణం కడతాం, ఇక జలప్రలయం వచ్చిన మనం మునిగిపోకూడదు అని కట్టడం మొదలుపెట్టారు. దానికి పేరు పెట్టారు బాబేల్. బాబేల్ అంటే మాటకి అర్థం దేవుని గుమ్మం, గేట్ ఆఫ్ గాడ్, దేవుని గుమ్మం అని పేరు. కానీ వీళ్ళు చేసిన కార్యం దేవునికి వ్యతిరేకమైన కార్యం. సో ఇలా వీళ్ళు పట్టణం అలా కట్టుకొని వెళ్ళారు. దేవునికి అర్థమైంది, భూమి మొత్తం నిండించుటకు నేను మానవులను పిలిస్తే వీరు ఒకే చోట్ల ఉండిపోయేటట్టు ఉంది. స్తోత్రం. ఈ భూమి ఎలా ఉన్నది? వాక్యం అలాగనే వర్తిస్తుంది. భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. మీరు ఎవరైనా చూసారా? చూడకపోయినా నమ్ముతున్నా. వెరీ గుడ్. ఒకానొక్కప్పుడు గెలీలియో అనే ఒక వ్యక్తి చెప్పారు భూమి గుండ్రంగా ఉంది అని. ఆ కాలంలో మనుషులు ఏం చేసేది తెలుసా? అదನ್ನು కొట్టి చంపారు. ఇంత నేల స్ట్రైట్గా ఉంటే గుండ్రంగా ఉందంటారా అని చెప్పుకొని అదನ್ನು కొట్టి చంపారు. కానీ సత్యం ఏది? గుండ్రంగానే ఉన్నది. సో ఈ గుండ్రంగా ఉన్నటువంటి భూమిలో దేవుడే కొన్ని సిస్టమ్ పెట్టారు. ఎలాగనంటే భూమిలో మూడిట్లో ఒక్క భాగమే నేల, 2 భాగం నీళ్ళు. స్తోత్రం. అవునా కదా? కొందరు మాకు అది ఏం తెలియదు, మాకు మూలపాలెం ఎలా ఉంది తెలుసు. అదైనా తెలుసు కదా, చాలు. దేవునికి స్తోత్రం. ఆమె ఏదైనా ఒకే చోటలో, ఇప్పుడు మీరు ఒక బాల్ తీసి పెట్టండి, ఆ బాల్ తీసి వెయిట్ మొత్తం ఒక్క చోటలో పెడితే ఏమైపోతుంది?
వెయిట్ మొత్తం తీసి ఒక చోట్ల పెడితే ఏమైపోతుంది? ఆ చోట మాత్రం కిందకి వస్తుంది, అంతే ఉంటుంది. అవునా? దేవుడు ఏం చేశారంటే అందరూ అన్ని చోట్లలోని వెళ్ళాలి, ఈ రొటేషన్ ఆగకూడదు. అందుకొరకు వీరు ఒక్క చోట ఉండట కాదు దేవుడు కోరుతున్నారు, వీరు అన్ని చోటకి వెళ్ళాలి, దైవీకమైన ప్లాన్ నెరవేరాలి. అందుకొరకు దేవుడు ఏం చేశారంటే దేవుడు దిగి వచ్చి వారి భాషలను తారుమారుగా చేశారు. అందుకే తెలుగు మనం మాట్లాడుతుంటే వేరే కొందరు తమిళ్, వేరే కొందరు హిందీ, వేరే కొందరు ఉర్దూ, వేరే కొందరు మలయాళం, వేరే కొందరు గుజరాతీ, మరాఠీ, అలా అనేక భాషలు. స్తోత్రం. మీరు తెలుగు తెరుచుకుంటే చాలు, అదైనా అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం. కొందరు ఆలోచన గుజరాతీ, మరాఠీ అని అవసరం లేదు, తెలుగు. ఆమేన్. సో ఈ బబులోన్ అన్నది అక్కడి నుంచి చెదరగొట్టబడిపోయినను, ఈ బబులోనికి ఉన్న ఉద్దేశం, ఆ ఉద్దేశం ఏమై ఉండను? అందరూ ఒక్క చోట ఉండాలి, అందరికీ ఒక్క మతం, ఒకే ఆలోచన, అందరూ ఒక్క నియంత్రణలో ఉండాలి. ఇదే ఆ ఆలోచన. ఈ బబులోన్ ఆ తంత్రం లేదా దాని వెనకాల పనిచేసిన సాతాని తంత్రం అది ఎల్లప్పుడూ వర్తిస్తూనే ఉండను. కాలక్రమములో అది బాబిలోన్ అయి మారింది. ఇదే బబులోనే లేదా బాబిలోన్. ఈ బాబిలోన్ అయి మారినప్పుడు కూడా రాజునకుండిన ఆశ ఏమిటంటే అన్ని దేశమును ఆక్రమించి సొంతం చేయాలి. అందు నిమిత్తం ఆ ప్రయత్నంలోనే నెబుకద్నెజర్ రాజు ఈ యూదా దేశంకు వ్యతిరేకంగా వస్తున్నారు. దానికి ఇప్పుడున్న కనెక్షన్ కూడా చెప్పి నెక్స్ట్ వాక్యంలోనికి వెళ్తాను, వినండి. స్తుతించువారమైన వారిని ఆక్రమించి ముట్టడి వేయుటకు, ఆపివేయుటకు ఆ కాలములో ప్రయత్నం చేసిన అదే సాతాన్య శక్తి, అంటే మనమందరూ ఏకముగా ఉండాలి అని మాటలో చెప్పి, ఇది దేవుని గుమ్మమేనని చెప్పి దేవునికి విరోధముగా పనిచేస్తున్న ఆ సాతాని తంత్రం ఇప్పుడు కూడా మనుషులను ఆక్రమించి కంట్రోల్ చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు మనం గ్రహించి ఉండాలి, ఇది ఎవరినో గురించి ఉన్న వర్తమానం కాదు, ఇది మన గురించి ఉన్నటువంటి ఆలోచనే. స్తోత్రం. అలా ముట్టడి వేయటానికి వచ్చారంట. వచ్చి ఏం చేశారంటే, కంటిన్యూ చేద్దాం. యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను. స్తోత్రం. దేవుడే ఏం చేశారంట? అప్పగించారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, దేవుడు ఎందుకు అప్పగించాలి? కారణం ఉంది. యూదా రాజు ఎలా ఉండాలి? స్తుతించే రాజు అయి ఉండాలి కదా. మనం ఎలా ఉండాలి? యాక్చువల్లీ క్రైస్తవులు ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు స్తుతిస్తున్నారా? మనం ఎలా ఉండాలి? మనం స్తుతించేవారై ఉండాలి, ఆరాధించేవారై ఉండాలి, ప్రార్థించేవారై ఉండాలి. సమయ, స్థల, స్థితి వ్యత్యాసం ఏది చూడకుండా మనం దేవుని ఆరాధించేవారమై ఉండాలి. అందుకే ఎడదగగా ప్రార్థన చెయ్యుడి, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. ఇదన్నీ బైబిల్లో ఉన్న వాక్యమే. సో ఎడదగగా మనం ఏం చేయాలి? అపవాదములు చెప్పాలి, ఎడదగగా ప్రార్థన చేయాలి, ప్రతి విషయమును బట్టి కంప్లైంట్ చేయాలి. అవునా? ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో మనం చెయ్యవలసింది కృతజ్ఞతాస్తుతులు, ఎల్లప్పుడూ ప్రార్థన. ఇంకేం చేయాలి? భూలోకమందయు వెళ్ళి సకల సృష్టికి సువార్త ప్రకటించాలి, అందరికీ బోధించుటకు మనం ఉండాలి. కానీ మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? అది వారి మతం అండి, అది వారి ఇష్టం అండి, మనకు ఎందుకండి, మనం యేసయ్య అని చెప్పుకొని వెళ్దాం, వాళ్ళు ఏదైనా చేయని. మనం ఎలా అనుకున్నామంటే మన పని మనం చేయట్లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒక ఆధిపత్యం ఉంది, సాతాను యొక్క ఆధిపత్యం ఉన్నది. దురాత్మ సమూహములు, ఆకాశ మండలంలో వ్యాపించిన దురాత్మ సమూహములు మన మనస్సును బంధించినందున ప్రార్థించవలసిన, స్తుతించవలసిన, ఆరాధించవలసిన, ప్రకటించవలసిన మనం అదేది చెయ్యకుండా ముట్టడి వేయబడిన స్థితిలో మనం ఆగి ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ చరిత్రముకి ఈ చరిత్రముకు ఉన్న కనెక్షన్ అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అర్థమైంది, కానీ నాకు రేషన్ ఎప్పుడు వస్తుందో, నేను దానికి రాలా, నేను రేషన్ కొరకు రాలా, నేను వచ్చిన సత్యవాక్యం అనే జీవాహారం ఇవ్వడానికి. హల్లెలూయా.
మనుషుడు రొట్టె వలన మాత్రం కాగా దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. స్తోత్రం. గనుక మనకు కావాల్సింది నిత్య జీవం అనుగ్రహిస్తున్న జీవాహారం, దాన్ని మాత్రం మనం ఫోకస్ చేద్దాం. స్తోత్రం. ఇది జరిగినప్పుడు దేవుడే దేవుడు కోరినది. ఇప్పుడు మనకి ఇప్పుడు స్తుతి లేదు, స్తోత్రం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు. కానీ ఇండిలో కరోనా వచ్చిన ఆ కాలం ఉంది చూడండి. ఆ కాలంలో అందరూ ఎలా ఉండను, ప్రభువా నేను నమ్ముకొని ఉంటానయ్యా, పక్క ఇంటిలో కూడా వచ్చింది ప్రభువా, ప్రార్థన స్టార్ట్ అయింది అప్పుడు. హలో, కరోనా కాలంలో మీరు ప్రార్థన చేశారా లేరా? ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ చేశారా లేరా? సో ఏదైనా సమస్య వచ్చేటప్పుడు మనమందరం ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం, అవునా కదా? అది రాకపోతే మనం చెయ్యట్లేదని దేవుడే ఆ కాలములో యూదాకి వ్యతిరేకంగా పంపిన అదే రీతిలో ఈ కాలంలో కూడా ఒక్కొక్క సమస్యలు రావడానికి ఉన్న కారణం ఇది. ఇప్పుడు మీరు అడుగుతారు, ఎందుకండి ప్రార్థన, ఎందుకు స్తుతి? దేవుడు మనతో ఉండాలని, మనల్ని కాపాడాలని, మనల్ని పోషించాలని, మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని, ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నారు. మేలు కోరుతున్న దేవుడు, మనకు కీడు రాకూడదని కోరుతున్న దేవుడు కొన్ని సమయం కీడు ఒక రుచి మనకు తెలియచేయనట్లుగా చేస్తున్నాం. ఆ కరోనా వచ్చినను మనం అందరూ ఉన్నాం కదా. హల్లెలూయా. చుట్టూ ఉన్న వారు ఎందరో వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఉంచారు? ఈ సత్యములన్నీ గ్రహించుకుని ఆయన కొరకు సాక్షులుగా నిలబట్టకు. స్తోత్రం. సో దేవుడే వారిని అప్పగించారంట. అప్పగించినప్పుడు వారు వచ్చి ఏం చేశారంటే, అతడు ఆ వస్తువులను అర్థం వచ్చి దేవుని మందిరములో నుండి తీసుకొని పోయి తన దేవుని దేశంలోనికి అన్నియు పట్టుకుని పోయారు. కారణం, ఆచారానుసారమైన ఆరాధన జరుగుతుండను, ఆత్మీయమైనది ఏది జరగకుండా ఉండను. సో ఆత్మీయతలోనికి ప్రజలు వచ్చినట్లుగా అక్కడ ఉన్న వస్తువులు దేవుడు అప్పగించారు. అర్థమవుతుందా? స్తోత్రం. ఇక నెక్స్ట్ జరిగిన కార్యం 3వ వచనం నుండి చదువుతాం. 3వ వచనం నుండి లోపము లేని, అమ్మా మైక్లో చదివితే కొంచెం ప్రయోజనకరంగా ఉంటుంది. లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి, సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి, విద్య సకల విద్యా ప్రవీణతయు నాకు ముందు బలహీనదని వినిపించింది, అందుకే నేను మళ్ళీ అడిగాను. సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దయల అనగా ఈ బబిలోన్ దేశం ఇక దీని హిస్టరీ చెప్పాలి నాకు ఉంది, బట్ నేను చెప్పట్లేదు. ఎక్కువ మంది గ్రహించకపోవచ్చు, గ్రహిస్తున్న వారు ఉంటే గ్రహించండి. ఈ కల్దయ దేశమైన ఊరిలో నుండియే దేవుడు అబ్రహామును బయటకి రెప్పించారు. ఎక్కడి నుంచి అబ్రహాం బయటకి వచ్చనో అదే చోటకి అబ్రహాము సంతానములైన ఇశ్రాయేలుకు చెందిన యూదులందరినీ, ఇశ్రాయేలందరినీ తిరిగి తీసుకొని పోయి బంధించుటకే సాతాన్ ప్రయత్నం చేశారు. విడిచిపెట్టి వచ్చిన అదే పాపములోనికి తిరిగి తీసుకుని వెళ్ళటానికి ఈ కాలంలో కూడా అపవాది ప్రయత్నం అలాగనే జరుగుతున్నది. ఆమేన్. సో కల్దయల విద్యయు భాషయు వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు 3 సంవత్సరం వారికి ట్రైనింగ్ ఇచ్చి, 3 సంవత్సరం రాజ భోజనం ఇచ్చి, 3 సంవత్సరం రాజు పానం చేస్తున్న పానీయం ఇచ్చి వారిని సిద్ధపరిచి రెడీ చేసి తీసుకొని వచ్చి రాజ భవనములో వారు ఉద్యోగం చేయనట్లుగా వారిని సిద్ధపరచాలని రాజు తన నపుంసకుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చారు.
స్తోత్రం. అప్పుడు ఏం చేశారంటే అక్కడ వచ్చినటువంటి వారిలో నుండి జ్ఞానము గల, సౌందర్యము గల రాజ కుటుంబముకు చెందిన వారిలో అనేకులను తీసుకుని వచ్చారు. వారితో పాటు కొందరుండను, వారి పేరు ఇక్కడ రాయబడి ఉన్నది. వారు దానియేల్, అనన్య, మిషాయేలు, అజర్యా. వీరి పేరు మర్చిపోకూడదు. దానియేల్, అనన్య, మిషాయేల్, అజర్యా, ఇదే వీరి పేరు. కానీ కొంచెం కాలం తర్వాత వీరి పేరు మారింది. బెల్తషస్సర్ అని దానియేల్ పేరు మారింది. మిషాయేల్కి మెషక్ అని పేరు వచ్చింది. అజర్యాకి హలో హలో వాక్యం చదవట్లేదులే, ఇప్పుడు చదువుతున్నారులే. అక్కడ రాసి చదవండి నెక్స్ట్ వాక్యంలో. దానియేల్కి బెల్తషస్సర్ అని పేరు పెట్టారు. హనన్యాకి షద్రక్ అని, మిషాయేల్కి మెషక్ అని, అసర్యాకి అబేద్నగో అని పేరు పెట్టారు. చూసారా మీరు? 7వ వచనంలో ఉంది. సో వీరి యాక్చువల్ పేరేంటి? దానియేల్, అనన్య, మిషాయేల్, అజర్యా, ఇదే వీరి పేరు. షద్రక్, మేషక్, అబేద్నగో అనేది బాబిలోన్ పెట్టిన పేరు కనుక పిల్లలకి షద్రక్, మేషక్, అబేద్నగో అని పేరు పెట్టవద్దు. అర్థమవుతుందా? షద్రక్ అనే పేరు పెట్టి అబేద్నగో అని పేరు పెడితే ఆ దేవతతో కనెక్ట్ అయిపోతున్నారని అర్థం. జాగ్రత్త. దానియేల్, ఏల్ అంటే దేవుడు, హనన్య, యెహోవే, యెహోవాకి ఉన్నటువంటి కనెక్షన్. ఆమేన్. మిషాయేల్ అంటే ఏల్, దేవునితో కనెక్షన్. ఇక అజర్యా, యాహ్, దేవునితో. సో ఈ కనెక్షన్ మార్చి ఉన్న అబేద్నగో, షద్రక్, మేషక్ ఈ పేర్లు ఏమీ పిల్లలకి పెట్టకండి. అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి హెచ్చరిక చేయండి. దేవునికి స్తోత్రం. సో ఫస్ట్ వీరిని ఇలా తీసుకుని వచ్చి రాజభోజనం ఆఫర్ ఇచ్చారు. మనల్ని ఇక్కడ తీసుకుని పోయిననుకుని బెందులుగా తీసుకుని పోయారు. చివరికి మనకు ఆహా మంచి ఫుడ్ పెడుతున్నారంటే మనం ఎలా ఉంటారు? హ్యాపీగానే ఉంటారు కదా. స్తోత్రం. ఇప్పుడు పెట్టినా కూడా హ్యాపీ కదా. ఓకే, సో మనం హ్యాపీగానే ఉంటాం. కానీ వీరికి రాజభోజనం ఇచ్చినప్పుడు రాజు ఆ దేశంలో భుజించే పదార్థములు ఇశ్రాయేలీ వారికి నిషిద్ధమైనది, వారికి అది హేయమైనది. అందుకొరకు వీరు ఒక తీర్మానం తీసుకున్నారు, మాకు అది అవసరం లేదు. అంటే మేము ఈ శరీరమును మేము పాడు చెయ్యము, అపవిత్రపరచుకోము. అప్పుడు నపుంసకులు అధిపతి వచ్చి చెప్పారు, నో మీరు మాత్రం తినకుండా ఉంటే 3 సంవత్సరం తర్వాత మిమ్మల్ని తీసుకుని పోయి నిలబెట్టినప్పుడు మీరు మిగిలిన వారి కంటే బలహీనులుగా, సౌందర్యం లేని వారిగా కనిపిస్తే నాకు శిక్ష వస్తుంది. అప్పుడు వీరు చెప్తారు, అలా అవసరం లేదయ్యా, కొన్ని రోజుల పాటు మాత్రం మాకు ఇచ్చి కంపేర్ చేసి చూడండి అన్నారు. వాళ్ళకి కొన్ని రోజులు ఇచ్చి చూసినప్పుడు మిగిలిన వారి కంటేను వీరు యోగ్యులుగా కనిపించారు. కారణం ఏం తెలుసా? కేవలం శరీరముకున్న ఆహారమును బట్టి కాదు సౌందర్యమని, శరీరముకు దొరుకుతున్న ఆహారమును బట్టి కాదు బలమని వారు నిరూపించారు. ఈరోజు నేను మీతో కూడా చెప్తున్నాను, శరీరముకున్న పోషక సమృద్ధమైన ఆహారమును బట్టి కాదండి శరీరముకు సౌందర్యము, యవ్వనము, ఆరోగ్యము, బలము వస్తున్నది దేవుని వాక్యం వలన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరేదారు. దేవునికి స్తోత్రం. సో వాళ్ళు ఏం చేశారంటే మాకు వాక్యం దేవునితో ఉండుటయే ముఖ్యమని ఎరిగి వాక్యము కొరకు సమర్పించారు. హేయమైన వాటిని విడిచిపెట్టారు. అర్థం శరీరముకు అపవిత్రత రాకూడదని వారి తీర్మానం తీసుకున్నారు. స్తోత్రం. ఈ కాలం దాటిపోయింది. స్తోత్రం. మీరు ఆ మొదటి అధ్యాయం విడిచిపెట్టి నెక్స్ట్ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. నెక్స్ట్ అధ్యాయంలోనికి చూస్తే అక్కడ ఆమేన్ దానియేలునకు రాజునికి కలిగినటువంటి ఒక దర్శనం, ఆ తర్వాత ఉన్నటువంటి విషయములు, అనగా ఆ దర్శనముకు ఉన్న వివరణ అన్నీ అక్కడ రాయబడి ఉన్నది. దాటి 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు నెబుకద్నెజర్ అనే రాజు ఒక బింబం, ఒక బొమ్మను సిద్ధపరుస్తున్నారు. స్తోత్రం. ఒకసారి చదవండమ్మా మొదటి వచనం. బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. చాలా పెద్ద ఒక విగ్రహం. ఇప్పుడు కూడా మనం చూస్తే లోకములో ఎక్కడే లేని పెద్ద విగ్రహం ఇండియా దేశంలో ఉంది. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. హైదరాబాద్ కాదు, హైదరాబాద్. స్తోత్రం.
హైదరాబాదులో ఇంతకు ముందు హుస్సేన్ సాగర్లో ఏ స్టాచ్యూ అమ్మా, బుద్ధ స్టాచ్యూ ఒకటి ఉండను. అది చాలా పెద్దదై ఉండను. కొంచెం కాలం క్రితం అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి పెట్టారు. స్తోత్రం. అది ఇది ఏదైనా స్లిప్ అయి పడిపోతే కింద ఉన్న వాళ్ళు ఖాళీ. ఈ విగ్రహములు నాటుటను బట్టి ఏ ప్రయోజనం ఉందని నాకు తెలియదు. స్తోత్రం. మనిషిని స్మరించటానికి విగ్రహం ఏం అక్కర్లేదని నిరూపిస్తున్న వారు క్రైస్తవులు. స్తోత్రం. ఇండియా దేశములో సిద్ధపరిచిన పెద్ద విగ్రహముకు ఖర్చు పెట్టిన ఆ ఖర్చు ఉంటే ఇండియాలో పేదవాళ్ళే లేకుండా చేయటం సాధ్యం. హలో, ఇండియా దేశంలో పేదవారని ఎవరునూ లేకుండా చేయటానికి ఒక్క విగ్రహం కొరకు ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకుని వస్తే చాలు. ఏం చేద్దాంలే, మనం ఓటు వేయటం, ఎవరో జై చెప్పటం, మనం మాత్రం. కానీ మన కొరకు నీతితో రాజ్యం ఏలటానికి నీతి గల ఒక రాజు, ఒక మహారాజు, రాజులకు రాజువై యూదా గోత్రపు కొదవ సింహమై ఆయన రాజ్యం ఏలటకు వస్తున్నారు. ఆయన పేరే యేసు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. రవి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసు రాజుగా, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, ఆమేన్. మనల్ని ఏలుటకు నీతితో, సమాధానంతో, సంతోషముతో, సమృద్ధితో మనకు రాజ్యం ఏలుటకై మహారాజువై యేసు రాజు వస్తున్నారని నిరీక్షణ ఉన్నవారు మాత్రం చేతులతో ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం. యేసు త్వరలో వస్తారు. ఆమేన్. సో ఈ భూమిలో జరుగుతున్న కార్యం అప్పుడు జరిగిన రీతిలో ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒకటి, శరీరం అపవిత్రం అయిపోవాలని. నెక్స్ట్ ఏం తెలుసా, ఇలా ఒక బింబమును సిద్ధపరచి చెప్పారు. అన్ని విధములైన వాద్యోపకరణములు వాయించుచుండగా ఈ దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు వచ్చి దానికి నమస్కారం చేయాలి. స్తోత్రం. ఈ దేశంలో విగ్రహములన్నీ చేసి పెట్టి తర్వాత రేపు ఇక విగ్రహంకి అందరూ నమస్కారం చేసే తీరాలి అని ఒక చట్టం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. ఆమేన్. ఇదేమి ఊరగనే కాదు. ఫస్ట్ ఏం చెప్తారంటే, మేము ఏ దేవుని గురించి చెప్పట్లేదు కదా, ఈ దేశము కొరకు ప్రయాసపడినటువంటి వల్లభాయ్ పటేల్ కొరకు మనం నమస్కారం చేయాలి అంటారు. అప్పుడు దేవుడేం కాదు కదా. నిజమైన దేవుని తప్ప వేరే దేనినైనాను నీవు నమస్కరించకూడదు, సాగిలపడకూడదు. వాటి విగ్రహమైనను రూపమైనను నీ కొరకు చేసుకొనకూడదు. అది మగదైనను ఆడదైనను, పైన ఆకాశంలో ఉన్నదైనను భూమిలో ఉన్నదైనను భూమి కింద సముద్రంలో ఉన్నదైనను దేని స్వరూపము చేసుకొనకూడదు. అది ఏ బైబిల్ చెప్తున్నది. ఆమేన్. సో మనల్ని ఏదో రీతిలో డైవర్ట్ చేయాలని అపవాది ఒక తంత్రం. స్తోత్రం. ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఇదన్నీ బాబిలోను తంత్రమే. ఏమిటంటే, ఒక విగ్రహం చేసి పెట్టారు, అందరూ నమస్కారం చేయుడి, అందరూ నమస్కారం చేయుడి అని చెప్పేటప్పుడు అజరియా, అననీయ, మిషాయేల్, షద్రకు, మేషకు, అబేదనగో, అది చెప్తే వెంటనే గుర్తు వస్తుంది. అజరియా, హననీయ, మిషాయేల్, ఈ ముగ్గురు ఏం చేశారంటే, మేము నమస్కారం చెయ్యము. అప్పుడు రాజు ఏం చేశారంటే, ఆహా, నమస్కారం చేయకుండా ఉంటారా, 7 రెట్లుగా మంటించు, అగ్నిగుండం 7 రెట్లుగా మంటించు. వారిని తీసుకొని చెప్పారు, అయ్యా మరి ఒకసారి కూడా అందరూ నమస్కరించారు, ఇక మీరు ముగ్గురే ఉన్నారు, మీరు ముగ్గురు మాత్రం ఇప్పుడు నమస్కరిస్తే మిమ్మల్ని విడిచిపెడతాను, లేదంటే 7 రెట్లుగా అగ్నిగుండం కాలుతున్నది, మిమ్మల్ని పడవేస్తా అని చెప్తే వారు చెప్పిన మాట ఉన్నది, మేము ఆరాధిస్తున్న, మేము సేవిస్తున్న మా దేవుడు
మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను ఈ విగ్రహముకు మేము నమస్కారం చెయ్యము అన్నారు. బబులోను దేశములో ఉన్న వారందరూ, చెరపట్టబడిన వారందరూ నమస్కరించారు. అర్థం, నామకార్థ క్రైస్తవులు మొత్తం నమస్కరించారని. స్తోత్రం. ఒరిజినల్ కాని గ్రూపు మొత్తం నమస్కరించినప్పుడు వీరు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురును టార్గెట్ చేసుకొని 7 రెట్లు అగ్నిగుండం పెంచితే, దాని వేడి పెంచితే వీరిని చేతులు కాళ్ళు బెందించి తీసుకొని పోయి ఆ అగ్నిగుండంలోనికి పడవేశారు. పడవేయటానికి వచ్చిన వారు నిప్పును బట్టి కాలిపోయారు. నేను అనుకున్న మంచి కొవ్వున్న టీం కావచ్చు. అందుకే దగ్గరికి రాగానే వారికి దొరికింది, వారందరూ కాలిపోయారు. రాజు చూచుచుండగా రాజు అడుగుతాడు, మనం ముగ్గురునే కదా పడవేశాం, కానీ అదిగో ఒక 4వ వాడిని నేను చూస్తున్నాను. అతని చూస్తే సూర్యుని తేజస్సు కనిపిస్తున్నది, ఒక దేవదూత వలె నాకు కనిపిస్తున్నది, వారితో పాటు ఉన్నారు అన్నారు. బయట వచ్చి నిలబడి అతడు పిలుస్తున్న ఒక పిలుపున్నది. స్తోత్రం. చూడండి, నెబుకద్నెజరు రాజు 24వ వచనములో నెబుకద్నెజరు రాజు చెప్తున్నారు, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేసిము కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని, దేవత రూపం పోలి ఉన్నది, వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, వారి పిలుపే మారిపోయింది, వారికి ఉన్నటువంటి అటెస్టేషన్ మారిపోయింది. వారిని ఇప్పుడు పిలుస్తున్నారు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఎంతమంది ఉండను? 30,000 మంది కాదు, 3 మాత్రం. హలో, మెజారిటీ కాదండి, మైనారిటీ. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుని సేవకులారా. నెక్స్ట్ ఇంకా ఉందమ్మా. షద్రకు, మేషకు 26. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎదుకు రండని పిలువగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. స్తోత్రం. అట్టు వెళ్ళిన వారు బయటకు వచ్చే చరిత్రం లేదు, వీరు అగ్ని నుండి బయటకు వస్తున్నారు. కారణమున్నది, ఆ అగ్ని కంటే ఒక మండుచున్న ప్రేమ అగ్ని వారు లోపల మండుచుండను. ప్రేమ అగ్ని వంటిది, అగాధ జలములు దాని ఆర్పజాలదు. నీ లోపల దేవుని మీద ఉన్న ప్రేమ అగ్నిగా మండుచుంటే దాన్ని ఆర్పటానికి ఎవరికి నీ సాధ్యం కాదు. హల్లెలూయా. వారు బయటకు వచ్చినప్పుడు అందరూ వచ్చి చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే వారికి అగ్ని ఒక వాసన కూడా కలగలేదు, వారి వెంట్రుకలు కూడా అగ్ని ముట్టలేదు. అది చూసి ఆశ్చర్యపడినటువంటి నెబుకద్నెజరు చెప్తున్నారు, 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను. ఒక నూతన శాసనం ఆ దేశములో వచ్చిందండి. ఏదనగా, హలో, ఎక్కువ మంది ఉన్నందున కాదు, కొందరే ఉండినను అక్కడ ఒక శాసనం వచ్చింది, అక్కడ ఒక చట్టం వచ్చింది.
నేను మీరు దేవునికి నమ్మకముగా నిలబడితే అప్పుడు బాబిలోన్లో చట్టమును మార్చిన అదే దేవుడు ఈ దేశంలో కూడా చట్టమును మార్చటానికి సామర్థ్యం గల దేవుడు అయి ఉన్నారని నమ్ముతున్న వారు ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ దేవుడు కార్యం చెయ్య దేవుడు, ఆయన సామర్థ్యం గల దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంటకు పొగా ఉండెనను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. నమ్మకముగా నిలబడుతున్న వారిని హెచ్చిస్తారు. మీకు తెలిసినదే, కానీ ఒకటి కూడా మీకు రిమైండ్ చేసి నేను ముగిస్తున్నాను. మనం ఇక్కడ 6వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ వేరొక వ్యక్తి కనిపిస్తారు, దానియేల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అక్కడ ప్రార్థనయే సబ్జెక్ట్. మొట్టమొదటిగా ఉన్నది ఏమిటంటే శరీరమును అపవిత్రపరచుకోకూడదని ఆహార విషయం, రెండోదిగా ఆరాధన విషయం, మూడోదిగా ప్రార్థన. హల్లెలూయా. ఇక 30 రోజుల వరకు అందరూ రాజునికే ప్రార్థన చేయాలంట. ఒక చట్టం. వేరెవరికైనా ప్రార్థన చేసినట్టు కనిపిస్తే సింహముల గుహలో పడవేస్తారు. ఇదే చట్టం వచ్చింది. చట్టం వచ్చిందని వినగానే దానియేల్ తను అనునిత్యం చేసిన రీతిలో ముమ్మారు ప్రార్థన చేయుట ఆపలేదు. అతడు యెరూషలేము తట్టు తలుపులు తెరచిపెట్టి, మనలాగా బ్లాంకెట్ కప్పి కాదు ప్రార్థన చేశారు, తలుపులు తెరచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండను. అతని గురించిన కంప్లైంట్ ఈయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కలిసి రాజ సమక్షంలో బోధించారు. అందుకొరకు రాజు ఏం చేశారంటే దానియేలును తీసుకుని పోయి సింహపు గుహలో పడవేయటానికి ఆజ్ఞ ఇచ్చారు. కానీ బైబిల్లో రాయబడి ఉన్నది, సింహములు దానియేలును ముట్టనీయకుండా దేవదూత దిగి వచ్చి సింహముల నోరు మూయించారు. మరుసటి నాడు రాజే గుహ దగ్గరికి వచ్చి పిలుస్తున్న ఒక పిలుపుంది. జీవము గల దేవుని దాసుడైన దానియేలు, నీ నిత్యము సేవించుచున్న నీ దేవుడు సింహముల నోటు నుండి నిన్ను కాపాడగలిగినా. అప్పుడు దానియేలు ఒక జవాబిస్తారు, రాజా, నేను ఎన్నడూ ఏ దోషము చేయలేదు, నీకు వ్యతిరేకంగా ఏది చేయలేదు, నా దేవునికి వ్యతిరేకంగా ఏది చేయలేదు, గనుక నా దేవుడు తన దూతను పంపించి సింహముల నోరు మూయించారు. దానియేలును బయటకు తీసుకుని వచ్చినప్పుడు రాజు చూస్తున్నారు, దానియేలుకి ఏ హానియు కలగలేదు. అప్పుడు కూడా అక్కడ చట్టం మారుస్తారు. ఎలా తెలుసా? స్తోత్రం. ఆ 6వ అధ్యాయంలో మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. స్తోత్రం. 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇప్పుడు 25 నుండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడు
రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయువారు సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెనని వ్రాయించెను. ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. స్తోత్రం. అపవిత్రపరచుకోము అని ఉన్న తీర్మానమును బట్టి వారు సౌందర్యం గలవారును ఆరోగ్యం గలవారినై ఉండను. సౌందర్యం గలవారై ఆరోగ్యం గలవారై ఉండాలంటే తాము అపవిత్రపరచుకోకుండా ఉంటే చాలు. అర్థమవుతుందా? హల్లెలూయా. నెక్స్ట్, దేవునికి భయపడాలని, దేవుని దూషించకూడదని, ఆరాధనలో కాంప్రమైజ్ అవ్వకుండా ఆరాధించు వారై, జీవము గల దేవుని ఆరాధించు వారై మాత్రం అనన్యా, అజరియా, మిషాయేల్ అని వారు నిలబడినప్పుడు దేశంలో చట్టం మారింది. ప్రార్థిస్తున్న ఒక్క వ్యక్తిని బట్టి ఈ దేవుడు తప్ప రక్షించువాడు లేడు అనియు, ఈ దేవుడు రక్షించు దేవుడవని, ఆ దేవునికి అందరూ నమస్కారం చేయాలని, ఆయన సన్నిధిలో ఒణుగుచుండవలనని చట్టమే వచ్చినటువంటి వీధిలో ప్రార్థిస్తున్న ఒక వ్యక్తిని బట్టి దేశంలో కార్యం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుచున్నాను, మీరు ఉన్న దేశమేదైనా, రాష్ట్రమేదైనా, స్థలమేదైనా అపవిత్రపరచుకోకుండా, ఆరాధనలో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రార్థించుటకు సమర్పణ ఉన్న వ్యక్తి అయి నీవుంటే నిన్ను బట్టి దేశంలో మార్పు కలుగుతుంది. ఇది మెజారిటీని బట్టి కాదు, మహిమ గల వారిని బట్టి జరుగుతున్నది. హల్లెలూయా. మనం మైనారిటీ కాదండి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక లోకమును జయించిన వారం. హల్లెలూయా. మనతో ఉన్న సైన్యం దేవుని సైన్యం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఒక సైన్యం నాకు వ్యతిరేకంగా దండు దిగినను, నేను భయపడను. కారణం, నాతో ఉన్నవారు సైన్యములన్నిటికీ అధిపతి అయిన దేవుడు. లేచి నిలబడతామా దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో? ఇక ముందున్న దినముల్లో దేవుని కొరకే నిలబడతానని, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారని, దేవుని మాత్రమే ఆరాధిస్తారని, పూజిస్తారని, నమస్కరిస్తారని. ఏమి జరిగినా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా నేను అపవిత్రతలోనికి వెళ్ళను, నన్ను నేను పవిత్రపరచుకొని దేవుని కొరకు వేరుపరచబడిన వ్యక్తినై ఉంటానని ఇప్పుడు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటారా? నిన్ను బట్టి చట్టం మారుతుంది. నిన్ను బట్టి చట్టం మారుతుంది. నీ తీర్మానమును బట్టి, నీ సమర్పణను బట్టి దేశములో చట్టమే మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నాదుడా, చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నాదుడా, ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది, ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును, కొద్ది కాలమే ఈ శ్రమలు సహించే కాలముల్ తీరును. పునరుద్ధాన దినమందున చేరేదన్ ప్రియుని రొమ్మునా, పునరుద్ధాన దినమందున చేరేదన్న ప్రియుని రొమ్మునా. హల్లెలూయా,
హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏకమై. విమోచింపబడిన వారు సియోనులో హర్షింతుం ఏకమై. నిత్య సంతోషం శిరస్సుపై. మాయయాయ కన్నీరు దుఃఖము. నిత్య సంతోషం శిరస్సుపై. మాయమాయ కన్నీరు దుఃఖము. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేరేదల్ తండ్రి సన్నిధిలో కనురెప్ప పాటునా నేను. చేరేదన్ తండ్రి సన్నిధిలో కనురెప్ప పాటునా నేను. కోట్ల కొలది దూతల ముందు నాదుడు మనువాడును నన్ను. కోట్ల కొలది దూతల ముందు నాదుడు మనువాడును నన్ను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా. ప్రతి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. చీకటి త్రోవలో దీపమై తోడుగా రమ్ము నానాదుడా. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. ఈదరి విడచి నీ సన్నిధి చేరుటయే నాకు పెన్నిది. హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ రాజా నీకు స్తోత్రం తండ్రి. నీ కృపకే మేము స్తుతిస్తున్నామప్పా. స్థలం ఏదైనా, స్థితి ఏదైనా, సందర్భం ఏదైనా, సమయం ఏదైనా నిన్ను విడిచి ఒక జీవితం మాకు వద్దయ్యా. ఎంతమంది వ్యతిరేకంగా ఉండినను, ఎంతమంది దారి తప్పిపోయినను మేము మమ్మును అపవిత్రపరచుకోకుండా, మేము వేరే దేనిని ఆరాధించకుండా, వేరే దేనికి సమయం ఇవ్వకుండా ప్రార్థనలో పోరాడు వారమై నీ సన్నిధిలో నిందారహితముగా నిలబడుటకు, నీతి గల న్యాయాధిపతి అయిన నీ రాజ్యం స్థాపింపబడాలని ఆశతో కనిపెట్టుటకున్న కృప మాకు అనుగ్రహించే అట్టి రోషం గల ఒక సైన్యం ఈ మూలపాలెం నుండి లేవనెత్తబడినగా కదండ్రి.
నీకు అసాధ్యమైన కార్యమేది లేదయ్యా. నీ మహిమ గల హస్తం చాపి నిబిడలను ముట్టినందుకు నీకు స్తోత్రం. వాక్యం చేత మమ్మను బలపరచదు నీకు స్తోత్రం. క్రీస్తు యేసు అని ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క మానవులకు దేవునికి మధ్యలో ఉన్న మధ్యవర్తి, ఒకే ఒక్క దేవుని కుమారుని బట్టి లోకములన్నిటిలో ఉన్న మానవ కులం అందరికీ రక్షణ ఎలా కలుగను? రక్షకుని ఆత్మను కలిగిన వారముగా మేమందరం ఉన్న చోటలో మేము పవిత్రముగా ఉండుటకు, పరిశుద్ధముగా ఉండుటకు, ఆరాధించు వారమై ఉండుటకు, ప్రార్థనలో ఎడదగగా ఉండుటకు ఉన్న కృప మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నా. ఈ కుడి కొరకు ప్రయాసపడిన కుటుంబమును ఆశీర్వదించయ్యా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని యేసయ్య నీ రక్తములో ముద్రవే తండ్రి, బలపరచయ్యా. కృప చెప్తా నింబయ్యా. స్తుతి ఘనత మహిమలు నీకు ఆరోపిస్తూ నీ పాదములో సమర్పిస్తూ అన్నిటికీ ఎక్కడికి చెల్లిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయనను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదలయు, నడిపింపు మనకును భూలోకమందిన సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచి ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచును గాక. ఆమేన్. కుమార యేసుక్రీస్తు ద్వారా మనకెల్లప్పుడు విజయం ఇస్తున్న పరమ తండ్రి దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారనాదా యేసునాదా, వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి నడిపించును గాక. అందరికీ వందనములు. ఈ వచ్చే శుక్రవారం నుండి అనగా 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు హైదరాబాదులో ఉపవాస కూటమి జరుగుతున్నది. ముఖ్యంగా 2వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. నేను ఈరోజు బాపట్లలో ప్రేయర్లో ఉన్నప్పుడు ఈ ఉపవాస కూటమికి ఉన్న అద్భుతకరమైన ఒక సందేశం దేవుడు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. రావటానికి ఎంత మాత్రమైనను అవకాశం ఉన్నవారు హైదరాబాద్ రావాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను, డైరెక్ట్ ఆహ్వానిస్తున్నాను. మీకు వచ్చి నివసించడానికి ఉన్న సౌకర్యం ఉండదు. ఆల్ నైట్ ప్రేయర్ మీరు అటెండ్ అయితే అది చాలా ఆశీర్వాదకరం. దేవుడిచ్చిన మాట ఇదియే, ఇప్పటి వరకు మూయబడిన తలపులను నేను తెరవబోతున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం. సో దేవుడు అనేక కార్యములు తెరవబోతున్నారు. 8 నెల అంటే నూతన ప్రారంభం అని అర్థం. 8 నెలల్లో దేవుడు కార్యం చేయబోతున్నారు కనుక ఆమేన్. ప్రత్యేకంగా బాబురావు గారు కుటుంబముకును చేరి వచ్చిన వారికి నేను ఆహ్వానం పలుకుచున్నాం. ప్లీజ్ కమ్, వచ్చి అటెండ్ అవ్వండి. దేవుడు బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.